considered to be the backbone of the economic development of the country, contributing almost 17.4% to the GDP. Everybody please put your hands together for all the sponsors. And now without any further ado, I welcome our AP Chambers General Secretary, P. Rashikar. Necessary need-based developments or the expansions, but when it comes to the third. Acres in the 175 constituencies in the state of AP. MSME parks up to 50 acres in 70 parks in 26 districts of Andhra Pradesh. So these are very welcoming policies, very wonderful policies announced by the government of Andhra Pradesh and the officers to execute all these policies. And that a big round of applause from all of you for the government to taking these more effective and planning officers like. So we have expert speakers here. I welcome Siddha Sudhir Garu. ఛాంబర్స్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోలో టూరిజం ప్యానెల్ డిస్కషన్ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఏపీటీడీసీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నోక్సాన్ బాలాజీ గారు ఇచ్చేశారు. మరి అలాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు. అసోసియేషన్ తరఫు నుంచి కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అలాగే ఏపీ ఛాంబర్స్ టూరిజం ప్యానెల్ కన్వీనర్ అయినటువంటి విజయమోహన్ గారు, అలాగే వైజాగ్ నుంచి పవన్ కార్తిక్ గారు, వీరందరూ కూడా వచ్చారు. డిఫరెంట్ అసోసియేషన్ ప్రతినిధులందరితో కూడా ఇవాళ చక్కటి ప్యానెల్ డిస్కషన్స్ జరిగినాయి. మరి అవన్నీ కూడా ఇన్పుట్స్ తీసుకుని మా ఇన్పుట్స్ అన్నీ కూడా అఫీషియల్గా చైర్మన్ గారికి సబ్మిట్ చేసి వీటన్నిటిని కూడా వారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా చేయాలని చెప్పేసి మా ఏపీ ఛాంబర్స్ టూరిజం ప్యానెల్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా నేను డాక్టర్ తరుణ్ కాకాని కూడా ఆయన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్, అఫీషియల్గా మీకు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళు నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్స్పో 2024కి రావడం జరిగింది. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఏపీ ఛాంబర్స్ ఫర్ కండక్టింగ్ దిస్ ఎక్స్పో. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. లాట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడికి వచ్చి మన స్టేట్లో ఉన్న రిసోర్సెస్, ఆపర్చునిటీస్ అండ్ మన గవర్నమెంట్ చేసే ఫెసిలిటేషన్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మన స్టేట్లో మనం క్రియేట్ చేస్తున్న ప్రోడక్ట్స్కి మంచి మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసుకునే ఒక అవకాశం కూడా ఏపీ ఛాంబర్స్ వాళ్ళు ఈ ఎక్స్పో ద్వారా అందరికీ కల్పించారు. ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్సో మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ బిజినెస్ ఎక్స్పో. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్లో గత 100 రోజుల్లో మనం ఎలాంటి అచీవ్మెంట్స్ చేశామనే వాటి గురించి, అలాగే మనం ఇంట్రడ్యూస్ చేసిన పాత్ బ్రేకింగ్ పాలసీస్ గురించి ఇండస్ట్రియలిస్టులకి, ఎంటైర్ ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీకి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. దెర్ ఈస్ అ వెరీ పాజిటివ్ సెంటిమెంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీ హ్యావ్ సమ్ 3 మెగా ప్రాజెక్ట్స్ ఆల్సో గ్రౌండెడ్ ఫస్ట్ 100 డేస్లో. అండ్ పాలసీస్ మీద మనం ఫీడ్బ్యాక్ అనేది 360 డిగ్రీస్లో తీసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపిటేటివ్ పాలసీస్ ఇన్ ద కంట్రీస్ని స్టేట్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని ఈరోజు ఇక్కడ ప్రస్తావించాం. ది ఇంట్రాక్షన్ హ్యాస్ బీన్ రియలీ యూస్ఫుల్. అండ్ ఇండస్ట్రీ సెక్టర్ వాళ్ళు ఫేస్ చేసే ట్రబుల్స్, అలాగే ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకున్న ఇబ్బందుల గురించి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. పాలసీ సంబంధించిన ఆపరేషనల్ గైడ్లైన్స్ని రాబోయే 4 రోజుల వ్యవధిలో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేసే విధంగా మన గైడ్లైన్స్ ఉంటాయి. అండ్ ఇండస్ట్రీస్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానికి కావాల్సిన అన్ని సౌకర్యాలని కల్పించే విధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వీ వాంట్ ఏపీ ఛాంబర్స్ టు కంటిన్యూ doing their bit and contributing in the best possible way to the industry sector in the state of AP by conducting such expos. Thank you. Last time government గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి చెందాలి,
ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ఇండస్ట్రీస్ ప్రమోట్ కావాలి, అగ్రికల్చర్ అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికమని రూపుమాపాలంటే అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. ఆ దిశగా పారిశ్రామిక రంగాన్ని కూడా బలోపేతం చేస్తూ పారిశ్రామిక కావాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్న సందర్భం. దాంట్లో భాగంగా టూరిజం కూడా దేశంలో ప్రపంచంలోనే టూరిజంకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మరి టూరిజం రంగంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రముఖ స్థానం. బాబు గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పర్యాటకుల్లో కానీ రాష్ట్రంలో ఒక ఆశాజనక వాతావరణం ఏర్పడింది. వారి నాయకత్వంలో, వారి స్ఫూర్తితో, వారి విజన్తో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నది. దానికి కావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. దానివలన అనేక రాయితీలు కూడా రావడం జరిగింది. పరిశ్రమలతో పాటు టూరిజం కూడా ఏవైతే టూరిజం ఇండస్ట్రీలో ఉన్నాయో అదే రాయితీలు కూడా టూరిజం కూడా వర్తిస్తున్నాయి. ఇక్కడ అబండెంట్ ఫెసిలిటీస్ ఉంది. నేను అందరు ఇన్వెస్టర్స్ కూడా కోరేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, టూరిజం రంగం మీద శ్రద్ధ వహించండి. మీరు ఎక్కడెక్కడ పొటెన్షియాలిటీ ఉందనుకుంటున్నారో, ఎక్కడ చేస్తే మీకు ఉపయోగం ఉందనుకుంటున్నారో అవి మా దృష్టికి తీసుకురండి. ఒకవైపు మీరు కూడా ప్రయత్నం చేయండి. మా వైపు నుంచి కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్తగా ప్రాజెక్ట్స్ని తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వచ్చి అలాంటి పథకాలు తీసుకొచ్చినట్టయితే అన్ని విధాలుగా తోడ్పడి సహకరించి ఆంధ్రప్రదేశ్ టూరిజాన్ని భారతదేశంలో ప్రముఖ టూరిజం సెంటర్గా తయారు చేయడానికి ఇప్పుడు దాకా మూడో స్థానంలో ఉంటున్నాం. అది మొదటి స్థానానికి. ఎందుకంటే నేను నిన్న ఖతార్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి టూరిస్ట్ అది వాటెవర్ పర్యాటక రంగం కానీ, అక్కడ ఉండే పార్క్స్ కానీ, అక్కడ ఉండే డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా అక్కడ డెవలప్మెంట్ కృషి చేస్తున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం ఎక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాం, అదే ఇతర దేశాల్లో చాలా రంగాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే గౌరవం ఉంటుంది, తృప్తి ఉంటుంది, లాభాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళే కంటే ఆంధ్రప్రదేశ్లో ఉండి చేయండి. మా బాబు గారు కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్తో పాటు స్పీడ్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే మేము మీకు కావలసినటువంటి అన్నీ కూడా సకాలంలో ఎటువంటి అడ్డిల్స్ లేకుండా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి ఒక ఇన్నోవేటివ్ స్ఫూర్తితో అద్భుతంగా జరుగుతున్న పరిస్థితి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్కి సహకరించాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పూర్తి స్థాయిలో పనిచేసి టూరిజం పెంచడానికి కృషి చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి దోహదపడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.